పవన్ కళ్యాణ్ తమ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తే చాలు కోట్లు కురిపించడానికి కార్పొరేట్ కంపెనీలు ఎదురు చూస్తూ ఉంటాయి. అదేవిధంగా పవన్ అతిథిగా వస్తే చాలు అని కోరుకునే ఎంతోమంది భారీ ఫంక్షన్స్ నిర్వాహకులు ఉన్నారు. అయితే ఈ విషయాలు ఏమీ పవన్ పట్టించుకోడు. మెగా కుటుంబ వేడుకలను కూడా లెక్క చేయని పవన్ వ్యక్తిత్వం వల్ల చివరికి చిరంజీవి సైతం పవన్ రాక కోసం ఎదురు చూసి నిరాశ చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఊహించని విధంగా ఒక చిన్న సెలూన్ ప్రారంభోత్సవానికి పవన్ అతిథిగా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ప్రారంభమైన సెలూన్ కొనికి ప్రారంభోత్సవానికి అతిథిగా పవన్ రావడంతో చాలామంది షాక్ అయ్యారు. అయితే ఇలా పవన్ ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి రావడం వెనుక ఒక కారణం ఉంది. పవన్కు గోపాల గోపాల సినిమా దగ్గర నుంచి హెయిర్ స్టైలిస్ట్గా పనిచేస్తున్న రామ్ కొనికి అనే అతను సెలూన్ కొనికి పేరుతో ఒక సెలూన్ ఓపెన్ చేశాడు. ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి రావాలని రామ్ పవన్ కోరగా మరో ఆలోచన లేకుండా అంగీకరించాడని టాక్. దీంతో పవన్ తన చేతుల మీదుగా సెలూన్ ప్రారంభించడంతో ఆ హెయిర్ స్టైలిస్ట్ ఆనందానికి అవధులు లేవు. ఒకవైపు త్రివిక్రమ్ సినిమా కోసం విరామం లేకుండా పనిచేస్తూనే రామ్ కోసం తీరిక చేసుకుని ఈ వేడుకకు హాజరయ్యాడు పవన్. మెగా హీరోల సినిమాల వేడుకలకు దూరంగా ఉండే పవన్ తనకి హెయిర్ స్టైలిస్ట్గా పనిచేసే వ్యక్తి సెలూన్ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు. అంతేకాదు పవన్ రాకతో ఈ సెలూన్ ప్రారంభోత్సవం న్యూస్ మీడియా హాట్ టాపిక్గా మారడంతో మీడియాలో లక్షలు ఖర్చు పెట్టిన రాని పవన్ పబ్లిసిటీ పవన్ రాకతో వచ్చింది అనుకోవాలి అని ఇండస్ట్రీలో ఒక టాక్.